హాయ్ గైస్ ఈరోజు లాగ్ వచ్చేసరికి మనం రోప్వేలోనైతే కైలాసగిరికి అయితే వెళ్దాం. సో ఈ వీడియోలో మీకు రోప్వే టైమింగ్స్ అలాగే టికెట్ ఎంత పడుతుంది ఇవన్నీ చెప్తాను. సో మీకు రోప్వే నుంచి అయితే మనకి 360 డిగ్రీ వ్యూస్ అయితే కనిపిస్తాయి. సో మీకు ఆ వ్యూస్ కూడా చూపిస్తాను. సో నేనైతే ఎప్పుడు రోప్వే ట్రై చేయలేదు, నాకు కొంచెం హైట్ అంటే భయం. బట్ ఈసారి నేను మా తమ్ముడు అయితే రోప్వేకి అయితే వచ్చేసాం. ఒకసారి ట్రై చేసి మీకు ఆ ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటా. సో మనకి బీచ్ రోడ్ పక్కన అయితే మనకి రోప్వే అయితే ఉంటుంది. సో మనం ఇక్కడికైతే వచ్చేసాం. ఇక్కడ మనకి ఎంట్రన్స్ ఫీజు అయితే 20 రూపీస్ అయితే తీసుకుంటారు. ఇది మనకి కైలాసగిరి ఎంట్రన్స్ ఫీజు అనమాట, 20 రూపీస్. సో మీరు స్టెప్స్ ద్వారా కైలాసగిరి వెళ్ళాలనుకుంటే ఈ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఈ స్టెప్స్ ద్వారా మనం కైలాసగిరికి కొండ మీదకి అయితే నడుచుకొని అయితే వెళ్ళొచ్చు స్టెప్స్ ఎక్కి. సో ఈ పక్కనే మనకి రోప్ వేకి అయితే తోవ ఉంటుంది, దారి కనిపిస్తుంది కదా, ఇక్కడ బోర్డు ఉంటుంది మీకు. ఈ బోర్డు ద్వారా పక్క నుంచి అయితే వెళ్ళిపోవాలన్నమాట. సో మనకి రోప్ వేకి టికెట్ వచ్చేసరికి అడల్ట్స్కి 150 రూపీస్ అయితే తీసుకుంటారు. చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే మాత్రం 80 రూపీస్ అయితే తీసుకుంటారు. సో ఈ 150 రూపీస్ అనేది మనకి బోత్ సైడ్ అనమాట, అప్ అండ్ డౌన్కి. అదే మీరు సింగిల్ సైడ్ వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, అప్పుడు 80 రూపీస్ అయితే తీసుకుంటారు. సో మా ఇద్దరం బోత్ సైడ్ అయితే వెళ్తున్నాం, నేను మా తమ్ముడు. సో మాకు 300 రూపీస్ అయితే తీసుకున్నారు. అంటే ఈచ్ పర్సన్కి 150 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. సో ఇప్పుడు మన రోప్ వేకి వెళ్ళాలంటే అక్కడ పైన కనిపిస్తుంది కదా, మీకు అక్కడ కనిపిస్తున్నాయి కదా మనుషులు. సో అక్కడ వరకు వెళ్ళాలంటే మీకు 4th ఫ్లోర్లోనే ఉంటుంది రోప్ వే, నాకు తెలిసి అంత హైట్ ఉంటుంది. అక్కడికైతే వెళ్ళాలి. ఈ రోప్ వే కాదు కానీ పైకి ఎక్కేసరికి పులుసు కారిపోయింది, మాకు కాళ్ళు నొప్పులు వచ్చేసాయి అనమాట. అంత హైట్ ఉంది అది. అక్కడ వరకు ఎక్కితే కానీ మనకు అవ్వదు. అక్కడ నుంచి రోప్ వే అయితే స్టార్ట్ అవుతుంది. సో వీక్ డేస్లోనైతే కొంచెం ఖాళీగా ఉంటుంది. ఇప్పుడు ఖాళీగా ఉంది కాబట్టి మనం అంత స్పీడ్గా పైకి వెళ్ళిపోతున్నాం. బట్ ఒక్కోసారి అయితే అసలు ఖాళీగా ఉండదు, కింద వరకు లైన్ ఉంటుంది. సో మీకు ఇక్కడ నుంచి వ్యూ అయితే అదిరిపోతుంది. వ్యూ చాలా బాగా కనిపిస్తుంది పైకి వెళ్తున్న కొలది. సో మీకు పైనుంచి వ్యూ చూపిస్తున్నాను చూడండి, చాలా బాగుంది. సో మీకు రోప్వేలో ఒక్కొక్క క్యాబిన్స్ అని ఉంటాయి మీకు. సో ఒక్కొక్క క్యాబిన్లో మీకు 4 పర్సన్స్ని అయితే అలౌ చేస్తారు. మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, వాటినే క్యాబిన్స్ అంటారనమాట. ఇవి ఒక్కొక్క కలర్లో ఉంటుంది. సో ఇప్పుడు ఎల్లో కలర్ క్యాబిన్ అయితే వెళ్తుంది కదా. సో మా క్యాబిన్ అయితే వచ్చింది. ఈ క్యాబిన్లో మీ ఇద్దరు అలాగే ఇంకో ఇద్దరు అలౌ చేశారు. మొత్తం 4 పర్సన్స్ని అయితే అలౌ చేస్తున్నారు లోపలికి. సో మా క్యాబిన్ అయితే వచ్చేసింది. మేమైతే క్యాబిన్లోకి అయితే ఎక్కిపోయాం. సో నాకైతే కొంచెం భయం వేసింది ఎలాగుంటుందని చెప్పి నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. బట్ మా క్యాబిన్ అయితే మూవ్ అయిపోయింది, స్టార్ట్ అయిపోయింది రోప్వే. సో పైకి వెళ్తున్న కొలది వ్యూ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ లెవెల్లో ఉన్న వ్యూ అయితే మీకు ఎంత బాగుంది చూడండి. పైకి వెళ్తున్న కొలది ఎంత వైట్ పెరుగుతున్న కొలది వ్యూ అయితే అంత బాగుంది అనమాట. చాలా బాగా కనిపిస్తుంది వైజాగ్ వ్యూ అయితే. మొత్తం బీచ్ అంతా కనిపిస్తుంది, బీచ్ వ్యూ. సో మీకు చాలా ఎంజాయ్ చేస్తారు రైడ్ని అయితే. మీరు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీకు పైకి వెళ్ళడానికి. అంత భయం అయితే ఏం లేదు, మీరు భయపడక్కర్లేదు. అంత భయం అనిపించలేదు నాకైతే. నేనైతే చాలా భయపడ్డాను సో హైట్కి వెళ్తున్న కొలది. బట్ అంత భయం అయితే ఏం లేదు, జస్ట్ నార్మల్గా ఉంది ఎక్స్పీరియన్స్. సో మీరు మంచి వ్యూ ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం రోప్వేకి అయితే ట్రై చేయండి, బాగుంటుంది. సో మీరు అప్ అండ్ డౌన్ తీసుకోండి. సో రోప్వే ద్వారా పైకి వెళ్ళి కైలాసగిరి అంతా తిరిగేసి ఎంజాయ్ చేసిన తర్వాత మళ్ళీ అదే రోప్వేలో కిందకైతే వచ్చేయండి, మీకు బాగుంటుంది అనమాట. సో చూడండి, మీకు అది రోడ్డు కనిపిస్తుంది కదా, అది మన 2 వీలర్లో వెళ్తే కైలాసగిరికి రోడ్డు వెళ్తుంది కదా. సో ఆ రోడ్ అనమాట అది. సో ఇక పైకి వెళ్తున్న కొద్ది వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుంది మీకు. మొత్తం 360 డిగ్రీ వ్యూ అయితే కనిపిస్తుంది మొత్తం. సో ఇంకో క్యాబిన్ అయితే కిందకి వెళ్తుంది. సో మా అయితే కంప్లీట్ అయిపోయింది, పైకి అయితే వచ్చేసాం మేము. సో యాక్చువల్గా కింద నుంచి కొండపైకి మనకి డిస్టెన్స్ వచ్చేసరికి 375 మీటర్స్ ఉంటుందన్నమాట ఈ రోప్వే కేబుల్ అనేది. సో మొత్తం 375 మీటర్స్ ఉంటుంది డిస్టెన్స్ వచ్చేసరికి. సో యాక్చువల్గా ఈ రోప్వేని మనకి మే 2004లో విఎంఆర్డిఏ ఇనాగ్రేట్ చేశారు. సో 2004 నుంచి ఇప్పుడు 2025 వరకు ఇది కంటిన్యూస్గా రన్నింగ్ అవుతూనే ఉంది. సో రోప్వే చాలామంది టూరిస్ట్ని అట్రాక్ట్ చేస్తుంది. చాలామంది టూరిస్టు మన వైజాగ్ వచ్చి రోప్వేని అయితే ట్రై చేస్తూ ఉంటారు. మేజర్ అట్రాక్షన్ అని చెప్పాలి వైజాగ్కి, ఇది కైలాసగిరికి అనమాట. చాలామంది ఈ రోప్వే ట్రై చేస్తూనే ఉంటారు. సో మాది పైన కైలాసగిరి అయితే తిరిగేసాం, మళ్ళీ రిటర్న్లో మళ్ళీ రోప్వేకి అయితే వెళ్ళిపోతున్నాము. సో క్యాబిన్స్ అయితే రెడీ అయిపోతున్నాయి. ఇక్కడ ఒక క్యాబిన్ అయితే వెళ్ళిపోతుంది చూడండి. ఈ ఒక్క పర్సనే క్యాబిన్లోనే అయితే వెళ్ళిపోతున్నాడు కిందకి, లక్కీ అని చెప్పాలి. అలా ఉంటే బాగుంటుంది లోపల ఫోటోస్ అయితే తీసుకోవడానికి అనమాట. సో ఒక్క అతనే కిందకి వెళ్ళిపోతున్నాడు, ఎంత సింపుల్గా చూడండి. సో మన క్యాబిన్ అయితే రావాలి. మేము ఇద్దరం వెళ్దాం అనుకున్నాం, బట్ అవ్వలేదు. ఇంకో 4 పర్సన్స్, ఇంకో 2 పర్సన్స్ యాడ్ అయ్యారనమాట. సో టోటల్ మేము 4 పర్సన్స్ అయితే కిందకైతే వెళ్తున్నాము. సో ఈసారి మాకు బ్లూ కలర్ క్యాబిన్ అయితే వచ్చింది. ఇక్కడ నుంచి అయితే వ్యూ చూపిస్తున్నాను, ఒకసారి చూడండి మీరు. సో వ్యూ అయితే మాత్రం మీకు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది రోప్వే అయితే మాత్రం. సో మీకు ఈ రోప్వే టైమింగ్ వచ్చేసరికి మార్నింగ్ 11 AM టు ఈ ఆఫ్టర్నూన్ 1 o'clock వరకు అయితే ఉంటుంది, మధ్యాహ్నం అనమాట.
సో మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత 2 PM నుంచి 6:30 PM వరకు అయితే ఉంటుంది. సో ఈ టైమింగ్లో మనం ఎప్పుడైనా రోప్వే అయితే ట్రై చేయొచ్చు. లంచ్ బ్రేక్ కూడా ఉంటుంది. 1:00 నుంచి 2:00 వరకు లంచ్ బ్రేక్ ఉంటుంది. సో ఈవినింగ్ 7:00 అయితే మొత్తం కంప్లీట్ క్లోజ్ అనమాట. 6:30 వరకు మనకి ఎవరినైనా అలౌ చేస్తారు. ఆఫ్టర్ 6:30 తర్వాత ఎవరిని మరి అలౌ చేయరనమాట, క్లోజ్ అనమాట. సో మీకు ఈ టైమింగ్లో మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు రోప్వేకి. సో మీరు కైలాసగిరికి వైజాగ్ చూడడానికి వచ్చినప్పుడు అలాగే కైలాసగిరికి వెళ్ళాలనుకుంటే మాత్రం ఈ రోప్వే ఎక్స్పీరియన్స్ అనేది మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. రోప్వే అయితే ట్రై చేయొచ్చు. సో ఇది రోప్వే మొత్తం ఫుల్ డీటెయిల్స్ మీకు అందించాను అనుకున్నాను. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం వీడియోని అయితే లైక్ చేయండి. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసుకోండి. ఇలాగ మంచి మంచి వీడియోస్ అయితే మీకోసం చేస్తాను. మీరైతే వీడియోని లైక్ చేసి సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను. సో మన ఛానల్ ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తుంటాను. ఏమైనా సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. బాయ్ ఫ్రెండ్స్.